ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ మెడికల్ బిల్లులు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్ లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని టీజీఓ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కోరారు. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగర శాఖ డైరీ 2025 ఆవిష్కరణ సభ ఖైరతాబాద్లోని అర్థగణాంక శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డైరీ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. మన హక్కుల కోసం పోరాడుతూనే ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన అన్నారు. డిఏ విడుదల చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. నగదు రహిత ఆరోగ్య కార్డులను వెంటనే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. అర్థగణాంక శాఖ డైరెక్టర్ రూఫస్ దత్తం మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ వంటి ఇతరత్ర ప్రాధాన్యత క్రమంలో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఒకసారి మన నగర శాఖ అన్న ఇక్కడ చూడాలి. అవసరం లేదన్నా. కూడా నడుపుతున్న మన సత్యనారాయణ జనరల్ సెక్రటరీ గారు కూడా గట్టిగా సపోర్ట్తో, అలాగే సామాన్లకు, మా జగనన్నకు, ఉపేంద్రన్నకు, పరమేశ్వరులకు అందరికీ పేరు పేరున్న డయస్ మీద ముఖ్య నాయకులు మాది కాబట్టి ఖచ్చితంగా నాకే ఇచ్చిండు. ఆ పైన నిలబడే బిల్డింగ్లన్నీ హెచ్ఓడి ఆఫీసులు కాబట్టి చాలా సంతోషం అన్న. మా జిల్లా తరఫున మరొకసారి మా వెంకటన్నకు అలాగే నిరంజనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఉద్యోగం ఇక్కడి నుంచే లెక్కలన్నీ తీసుకొని గతంలో ఉన్న పాలకులందరూ కూడా మనం పాలించారు. అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కూడా నిజంగా 4 సెంట్రల్ గవర్నమెంట్ ఎనీమీట్ రిలీజ్ చేసేది 5 అయితే మళ్ళీ 5 డిఏలు కానీ, పిఆర్సి, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ 317 అది ఆల్రెడీ 317 కొలాప్స్ అయింది. డిమాండ్ కాకుండా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ సాధించుకోవడానికి పోరాడాలంటే నిర్మాణం కూడా ఉండాలి. మన ప్రభుత్వం అయినా ప్రభుత్వం వేరు, పాలకులు వేరు, మనం సేవకులు మాత్రమే, మనం పనివాళ్ళమే. మన హక్కులు రాయితీ కోసం కలవడాల్సిందే. గతంలో లాగా మేము గెజిట్ అధికారులం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 మేము హెచ్ఓడీలో ఉంటాం, మేము అడిషనల్ డైరెక్టర్, మేము డైరెక్టర్లం, మేము జాయింట్ డైరెక్టరు, మేము అసిస్టెంట్ డైరెక్టరు, లెవెల్ 1 కలబడతారు. కలబడాల్సిన ఉద్యమాలు లేవు. అది తెలంగాణ ఉద్యమం కాలంలోనే పోయింది. రోడ్డు ఎక్కి నల్ల జెండాలు పెట్టుకొని తిరిగేది. మనం మీటింగ్ పెట్టుకొని కాల్ ఇస్తేనే గవర్నమెంట్ ఇమీడియట్గా మన చర్చలు పిలుస్తుంది. గత 10 సంవత్సరాలు నోటీస్ ఎవరు ఇవ్వలే, మనం ఇచ్చాం. కార్యాచరణ ప్రకటించాం. కార్యాచరణ కూడా మనం విరమించుకోలేదు, రీషెడ్యూల్ చేశాం కార్యాచరణని. స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి యావత్ జేఏసీని, అన్ని సంఘాలను పిలిచి, మీ రేవంత్ అన్న మాటిస్తే మడమ తిప్పరు, ఏప్రిల్ తర్వాత ఆర్థికపరమైన సమస్యలు క్లియర్ చేస్తాం, బిఫోర్ ఆర్థికేతర సమస్యలు క్లియర్ చేస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా ఉన్నారు. సబ్ కమిటీని వేశారు. ఎవ్రీడే రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. మనలో చాలా మందికి డౌట్ ఉంది. రైతు భరోసా ఇస్తున్నారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. వాటితో పాటుగా ఇది కూడా ఉన్నది కొత్తది 4వ స్కీము, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు. వీటన్నిటికీ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. FRBS అది
దాని లిమిట్ కూడా సవరించుకున్నారు. గవర్నమెంట్ ఎక్కడ సవరించుకోలే. వారి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉన్నాయి. మనం కూడా ప్రాధాన్యత కావాలంటే మన సంఘాల నిర్మాణం ఉండాలి. డైరీ క్యాలెండర్ అనేది ఇందాక శ్యామన్నో సత్యాన్ని చెప్పారు, డైరీలో మనం ఏం రాయం, కానీ అది ఒక అకేషన్. మ్యారేజ్ డే ఎందుకు చేసుకుంటాం, బర్త్డే ఎందుకు చేసుకుంటాం, గుర్తు చేసుకోవడం కోసం. మనకు ఏజ్ ఎంత వచ్చింది, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు. డైరీ క్యాలెండర్ కూడా మన యొక్క కార్యాచరణని ఇట్లా కూర్చొని ప్రకటించుకోవడం కోసం, ఇంతమంది కలవడం కోసం. దానికి కూడా అందరూ అటెండ్ కావాలి. సమస్య వచ్చినప్పుడు ఆఫీస్కి రావడం కాకుండా ప్రతి హెచ్ఓడి యూనిట్ ఫామ్ కావాలి, ప్రతి మీటింగ్కి రావాలి. హైదరాబాద్ సిటీ ఎగ్జిక్యూటివ్ అంటేనే అదొక పెద్ద తిరణాలాగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. హెల్త్ కార్డ్స్ కొన్ని సంఘాలు ఉన్నాయి, పోయి పేపర్ పుల్లు, పేపర్ జేఏసీలు, పైసల మేనేజ్మెంట్ ఏదో ఒత్తిడి చేస్తారు, ఓడీలు తెచ్చుకుంటారు. మాదే నడుస్తుంది. రిజిస్ట్రేషన్ ఉండదు, మెంబర్షిప్ ఉండదు, ఎలక్షన్స్ ఉండవు. మనం సిస్టమేటిక్గా 35 బ్రాంచ్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఓటర్ లిస్ట్ డిస్ప్లే చేసి అందరికీ ప్రొసీడింగ్ ఇచ్చాం. వెబ్సైట్లో ఓపెన్ చేసాం మనం. tgos.co.in అని మన వెబ్సైట్ ఉంది. ప్రతి ఇప్పుడు మీరు జరిగేది కూడా వెబ్సైట్లో డైరెక్ట్ లోడ్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్, ఈవెన్ మన బైలా కూడా అందులో పెట్టాం. ప్రతిరోజు రిప్రజెంటేషన్ చేసేది, ఆ రిప్రజెంటేషన్ మీద అవుట్పుట్ కూడా పెడుతున్నాం. ఇప్పటి వరకు మనకున్న రిప్రజెంటేషన్ అవుట్పుట్ 72%